90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి లేకుండా కూడా డబ్బులు సంపాదించే మార్గాలు ఏంటి? ఒకవేళ అలాంటి మార్గాలు కనుక ఉంటే ఎవరెవరు చేయొచ్చు, ఎవరికి బాగా సూట్ అవుతుంది? దీంట్లో ఏ రకంగా మనము డబ్బుల్ని ఎర్న్ చేసుకునే సోర్స్ ఉంటుందంటారు? ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా మీరు అడిగిన ప్రశ్న. ఎందుకంటే బిజినెస్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ యువర్ స్కిన్ ఇన్ ద గేమ్. బేసికలీ మనం ఒక చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేయాలి. సో అదే మీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ లేకుండానే ఒక రాబడి తెచ్చుకోవాలి అంటే కొంచెం కష్టమైన పని, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. కష్టమైన పని ఎందుకు అంటున్నానంటే యూ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాటజీ ఇన్ ప్లేస్. అంటే ఒక ప్లాన్ ఉండాలి, కరెక్ట్గా మనం లీగల్ పద్ధతిలో ఒక బిజినెస్ చేయాలి, మంచి డబ్బు సంపాదించాలి, దాంతోపాటే మంచి పేరు కూడా తెచ్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా చూసుకుంటే ఎందులో పాసిబుల్ అవుతుంది అంటే మన ఇండియా ఇట్స్ అ హ్యాపెనింగ్ ప్లేస్. అందులో మన తెలుగు రాష్ట్రాలు, ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర అయితే తెలంగాణలో అయితే ఆల్రెడీ 10 years నుంచి రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీని డెవలప్ చేయడానికి దాదాపు 20,000 లేబర్ పీపుల్ ఆర్ గెటింగ్ హైర్డ్ అనమాట. 20,000 పీపుల్ ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద న్యూ క్యాపిటల్ సిటీ. సో ఒక కొత్త క్యాపిటల్ సిటీని కన్స్ట్రక్షన్ అనేది ఫుల్ స్వింగ్లో స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు నూతనంగా తీసుకున్న కొత్త ప్రభుత్వం వారు. ఇక్కడ చెప్పడానికి ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి అంటే కనీసం మీరు ఒక ప్లాట్ కొనేంత డబ్బులు మీ దగ్గర ఉండాలి, లేదంటే ఒక విల్లా కొనేంత డబ్బులు ఉండాలి. ఇండిపెండెంట్ విల్లా, ఒక ట్రిప్లెక్స్ కానివ్వండి, డూప్లెక్స్ కానివ్వండి, లేదా ఒక ఫ్లాట్ కనీసం ఒక 40 లక్షలన్నా 60 లక్షలన్నా కొనేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. అప్పుడే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ విల్లాని మీరు ఇంకొకరికి ఒక రీసేల్లో మంచిగా దాన్ని చాలా మంచిగా తీర్చిదిద్దేసి, లైక్ కైండ్ ఆఫ్ డెకరేషన్ చేసి, ఇంటీరియర్స్ చేయించేసి, మంచి పెయింట్ చేసి మళ్ళీ మీరు రీసేల్ చేయడానికి ప్రయత్నించుకోవచ్చు. కానీ నేను చెప్పబోయే ఐడియాకి నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో హీఈస్ వన్ అమాంగ్ ది లీడింగ్ అనమాట మన హైదరాబాద్లో. వాట్ ఈజ్ హీఈస్ వెరీ యంగ్. ఆయన దాదాపు 30 సంవత్సరాలు కూడా ఏజ్ కాదండి, బట్ హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ థింకర్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ అనమాట. అయితే ఇలాగే కూర్చునేటప్పుడు మాట్లాడితే ఎలా ఉందండి ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్, హైడ్రా ఇవన్నీ వచ్చాయి కదా, దాని తర్వాత ఎలా ఉంది స్వింగ్ అంటే, సార్ ఇప్పుడు సెలెక్టెడ్ ప్రాపర్టీస్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఇంతకుముందు ఏంటంటే ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కుందాం అనేసి ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ సెలెక్టెడ్ ప్రాపర్టీస్. అంటే నాకు ఈ లొకేషన్ చాలా ఇష్టం, చాలా ఇంపార్టెంట్, ఇది కమర్షియల్ ఏరియా, నేను ఇక్కడే ఇల్లు తీసుకుంటా, లేదంటే షాప్ తీసుకుంటా అనేసి చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే ఆయన ఒక విషయం నాకు చెప్పాడు. జస్ట్ లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్, ఒక 5 months బ్యాక్ అతను ఒక డీల్ చేశాడు. ఆ డీల్లో అతను రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల, కానీ అతనికి ప్రాఫిట్ వచ్చింది 15 లక్షల రూపాయలు జస్ట్ ఒక 5 months బ్యాక్. అది ఎలా పాసిబుల్ అయిందని చెప్పేసి నేను అడిగా. అతను ఏం చేశాడంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీజ్ అన్ ఇండివిజువల్. నేను మీకు ఇక్కడ 2 ఐడియాస్ ఇవ్వబోతున్నాను. ఈ 2 ఐడియాస్ని కూడా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే మీరు అది వాడండి. ఇతను ఏం చేశాడంటే ఇతనికి ఒక మంచి సర్కిల్ ఉందన్నమాట. సో వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉంది, వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది, వాళ్ళ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయమంటే చేస్తారు ఈయన మాట మీద. సో ఈయన ఏం చేశాడంటే ఒక ప్రాపర్టీని ఐడెంటిఫై చేశాడు. సో ఆ ప్రాపర్టీని ఐడెంటిఫై చేసినప్పుడు దాని రెంట్ ఎంత అని చెప్పి అడిగాడు. సో దాని రెంట్ మార్కెట్లో ఇప్పుడు అది ఒక చాలా పెద్ద ట్రిప్లెక్స్ లవ్లీ విల్లా అనమాట హైదరాబాద్లో. దాని విలువ 5 crore రూపీస్, 5 కోట్లు. దానికి మంత్లీ రెంట్ 1,50,000, 1.5 lakhs. సో 1.5 lakhs ఇంటూ 12 చేస్తే మనకు 18 లక్షలు సంవత్సరానికి రెంట్ వస్తుంది. సో అతను ఏం చేశాడంటే ఈ ట్రిక్ నాకు చెప్పాడు. సో నేను అన్నాను ఇది నేను వాడచ్చా అని చెప్పి అడిగా. తప్పకుండా అండి, అందరికీ బెనిఫిట్ అవుతుందంటే మనం ఈ ఐడియా ఇద్దామని చెప్పేసి. సో నేనేం చేశాను, ఈ ఐడియాని మీ అందరితో షేర్ చేసుకుంటే మీ అందరికీ లాభం జరిగే ఆ కైండ్ ఆఫ్ స్కోప్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే యాన్యువల్ రెంట్ డివైడెడ్ బై ప్రాపర్టీ వాల్యూ ఏదైతే ఉందో మార్కెట్ వాల్యూ 5 కోట్ల రూపాయలు, దాన్ని డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తే మంత్లీ రెంట్ 1,50,000. అది ఆ మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఉందా, మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉందా, ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలో మీకు ఇప్పుడే తెలుస్తుంది, నేను చెప్తా. సో 18 lakhs ఇక్కడ నేను మీ అందరికీ చూపిస్తున్నాను, ఇక్కడ టైప్ చేస్తాను. సో దిస్ ఇస్ 18 lakhs డివైడెడ్ బై 5 crores. 1 2 3 4 5 6 7. సో ఇది 5 కోట్ల ఫిగర్ అండి. దీన్ని నేను ఇంటూ 100 చేస్తా. సో మీకు ఇప్పుడు ఆన్సర్ వచ్చింది 3.6. దీని అర్థం ఏంటంటే
1,50,000 రెంట్ ఏదైతే ఆ విల్లాకి కడుతున్నారో అది చాలా తక్కువ. అది ఎలా పాసిబుల్, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో, అది ఢిల్లీ, బాంబే, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, ఏ సిటీ అయినా కానివ్వండి, ప్రపంచం మొత్తంలో 4 to 6% మధ్యలో మీకు ఆ ఇంటికి రెంట్ వస్తుందంటే ఒక మంచి రెంట్ వస్తున్నట్టు, బాగా అంటే కొంచెం ప్రాపర్టీ రేట్ ఎక్కువ ఉన్నా కానీ రెంట్ మాత్రం బాగా వస్తున్నట్టు. కానీ 4% కంటే కింద ఉందనుకోండి, 3.6%, అంటే రెంట్ మాత్రం చాలా తక్కువ వస్తుంది. ఈ ప్రాపర్టీకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. కనీసం 7.5 crores మనం అమ్మొచ్చు నెక్స్ట్ ఒక 6 months తర్వాత అని చెప్పేసి యూ క్యాన్ గెట్ దట్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 4 to 6% మధ్యలో ఉంటే మార్కెట్లో ఉన్న రేటే ఉన్నట్టుగా, కానీ ప్రాపర్టీ మాత్రం ప్రీమియం ఉంటుంది. ఇక్కడ మీకు దొరుకుతున్న ప్రాపర్టీ ఏదైతే 5 కోట్లలో దొరుకుతుందో యాక్చువల్గా అది మీకు 6 months తర్వాత ఎక్కువ రేట్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు రెంటల్ చూసుకుంటే 3.6% ఉందంటే బిలో 4% ఉంటే ఇట్స్ అ పొటెన్షియల్ ఏరియా అన్నట్టు. సో మీరేం చేస్తారంటే 6% పైన ఉందనుకోండి మీ ఆ విల్లా రెంట్, దెన్ డెఫినెట్గా ఇట్స్ ఓవర్ ప్రైజ్డ్, అంటే దాదాపు 10 కోట్లు 12 కోట్లు ఉంటుంది ఆ విల్లా ప్రైస్. సో మీరు అప్పుడు ఏం చేయొచ్చు, యూ కెన్ డూ ద డీల్. అయితే నేను మీ అందరికి ఒక విషయం చెప్పాను కదా ఇందాక, మీరు పెట్టుబడి పెట్టకుండానే మీరు ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లో డబ్బులు సంపాదిస్తారు. సో ఇతను ఏం చేశాడంటే, ఎవరైతే ఫైనాన్షియల్గా సౌండ్ ఉన్న పర్సన్స్ ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి, వాళ్ళు ఆన్లైన్లో 5 crores పే చేసి ఆ విల్లా వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. ఇతను ఏం చేశాడు, ఆ కొత్త ఓనర్తో ఒక అగ్రిమెంట్ చేసుకొని, నేను 1 సంవత్సరం టైం తీసుకొని నేను ఈ ప్రాపర్టీ నీకు అమ్మి పెడతానని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అతను 5 months తర్వాత ఆ విల్లాని అమ్మేశాడు. ఎంతలో? హీ హస్ సోల్డ్ ఇట్ అరౌండ్ 6.85 crores, దాదాపు దగ్గర 7 కోట్ల రూపాయలు. అందులో నుంచే అతనికి వచ్చిన ప్రాఫిట్ 15 lakh rupees. అతను 1 రూపాయి పెట్టుబడి పెట్టలా. అతను ఈ ఇంటెలిజెంట్ క్యాల్కులేషన్ వల్ల ఇంపార్టెంట్గా ఒక మంచి ప్రాపర్టీ ఒక అతన్ని కొనిపించారు. అతని దగ్గర నుంచి మళ్ళీ 6.85 crores అది అమ్మారు. ఆ 15 lakhs అయినా అలా ప్రాపర్టీ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఐడియా, ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు అందరి దగ్గర అయితే అంత సౌండ్ పార్టీస్ ఉండరు, అంత డబ్బులు పెట్టేవాళ్ళు. అయితే నేను ఎలా అమ్ముకోవాలి ఒకవేళ నా దగ్గర అలాంటి సర్కిల్ లేకపోతే? సింపుల్ ట్రిక్ నేను చెప్తాను. యూ హైర్ ద బెస్ట్ టాలెంట్. మీకు కనీసం 15,000 రూపాయల నుంచి 35,000 45,000 వరకు మీకు శాలరీ తీసుకునేవాళ్ళు స్మార్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు దొరుకుతారు. లేదంటే మంచి స్మార్ట్ టెలికాలర్స్ ఉన్నారు, బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డివిజన్లో కానివ్వండి, ఇన్సూరెన్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి, వాళ్ళని మీరు రిక్రూట్ చేసుకోండి. ఒక చిన్న టీం తయారు చేసుకోండి. అక్కడ వాళ్ళు టార్గెట్ మీట్ అయితేనే మీరు శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. టార్గెట్ మీట్ అవ్వకపోతే శాలరీ బర్డన్ మీ నెత్తి మీద ఉండదు. దట్ ఈస్ హౌ సేల్స్ అండ్ మార్కెటింగ్ గోస్ అనమాట. సో మీరు ఈ ఐడియా నచ్చితే దీన్ని వాడండి. డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి అయినా, లేదు అంటే అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సింపుల్ అండి. మీకు ఏదైతే కన్ఫ్యూషన్స్ ఉంటాయి, ఇప్పుడు మీరు విన్న తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనీసం 1-4 సార్లు మళ్ళీ చూడమని చెప్తాను. ఎందుకంటే మీకు డౌట్స్ చాలా వస్తాయి చూసిన తర్వాత. ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఇంకా దాంతో పాటే ఇంకొక ఎక్స్ట్రా ఇన్డెప్త్గా ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది. జస్ట్ కాల్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి, లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు ఆ డేట్ అండ్ షెడ్యూల్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఉండబోతుంది ఈ మాస్టర్ క్లాస్కి. మీరు అటెండ్ అవ్వచ్చు. సో దట్ యూ కెన్ కమ్ అవుట్ యాజ్ అ ఎక్స్పర్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ టూ. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు అప్పులు ఉన్నాయా, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, స్ట్రాటజీ ఏం ఫాలో అవ్వాలి, పెట్టుబడులు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా సేమ్ మాస్టర్ క్లాస్లో ఉండబోతుంది. కాల్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శ్రీజ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.